హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్గా రేపు పెట్టడానికి ఏం వీడియోస్ కూడా లేవు. ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేస్తున్నానో అదే ఎడిటింగ్ చేసి రేపటికి పెట్టాలి. నేను స్టార్ట్ చేసింది ఈవినింగ్, ఇప్పుడు 5 అవుతుంది. ఈ టైంకి స్టార్ట్ చేసిన అనమాట. సో యాక్చువల్గా సండే కదా, ఇంకా పిల్లలు అక్కడ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా మేము కూడా అది ఇది మూవీస్ చూసుకుంటూ కూర్చున్నాము. వీడియోస్ స్టార్టే చేయలేదు, చేద్దాం అనుకుంటే ఈవినింగ్ చేసేసిన అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి వంట కూడా ఏం చేయలేము, టిఫినే తింటున్నాం. మార్నింగ్ టిఫినే తిన్నాము. ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఏం చేయాలని అంటే, ఇప్పుడు టిఫిన్ చేసినా కదా సాయంత్రం జీవితంలో ఏదో ఒకటి చేతులే అన్నాడు. ఇంకా పిల్లలేమో అక్కడికి వెళ్ళారు. ఇంకా సినిమా చూసుకుంటూ కూర్చునే లోపు సాయంత్రమే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ ఉండి టిఫిన్ వేసుకరా తిన్నామని చెప్పిండు. మళ్ళీ నైట్కి ఏదన్నా వంట చేయాలి. సండే ఏం చేయలే, అదే సండేస్ నాన్ వెజ్ మంది కదా కొన్ని రోజులు. యాక్చువల్గా రేపు కూడా మండే నేను పూజ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ పీరియడ్స్ వచ్చినాయి నాకు. ఒక్క మండే కూడా మిస్ అవ్వకుండా ఉంటే బాగుంటుండే, కాకపోతే మిస్ అయ్యింది. జస్ట్ ఈరోజు రేపు ఒక్కటి ఆగి ఎల్లుండి వచ్చిన అయిపోతుండే, కానీ ఈరోజు పీరియడ్స్ వచ్చింది కాబట్టి రేపు పూజ క్యాన్సల్. లేకపోతే ఈ పాటికి హడావిడిగా ఉంటుండే, బయటికి వెళ్ళాలి, సామాన్లు తీసుకురావాలి, రేపు పూజకి అది ఇది అనుకుంటూ ఉంటుంటే ఎవ్రీ సండే. సో ఈరోజు రేపు పూజ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంటికి ఉన్నాం ఖాళీగా. సో పిల్లలు కూడా ఇంటికి తెలియరు. ఫుల్ గాలి అయితే కొడుతుంది. క్లైమేట్ చూపిస్తాయి చూడండి, ఫుల్ గాలి ఒకటే కొడుతుంది, వర్షాలు మాత్రం పడతలేవు. బాగానే 4-5 డేస్ అవుతుంది, గాలి ఒకటే కొడుతుంది, వర్షం పడతలేదు. సో బట్టలు ఒకటి ఎట్లా అట్లా వాషింగ్ మిషన్ గట్టిగా విండిస్తుంది కదా, గాలికి ఎగక ఎండిపోతాయి. సో చూడండి, ఇవన్నీ ఎగిరిపోతున్నాయి, చెక్కలన్నీ పడిపోతున్నాయి. ఫుల్ గాలి. ఇప్పటికీ ఈ చెక్కని ఎన్నిసార్లు తీస్తున్నా పెడుతున్నా గాలికి పడిపోతూనే ఉంది. ఇట్లా కొడుతుంది చూడండి గాలి. బట్టలన్నీ మడత పెట్టుకోవాలి, పసుపు కొట్టుకొని వంట చేసుకోవాలి. అసలు ఈ వంట ఇంకా పిల్లలు వచ్చినాకనే అడుగుతారు, మమ్మీ ఏం వండినావు అని. అవును, ఈరోజు ఓయ్ ఆడ పిల్లలకి నాన్ వెజ్ పెట్టద్దని చెప్పినావు కదా. అసలు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, పిల్లలకి నాన్ వెజ్ పెడితే అంతే. గుడి తిరుగుతున్నాడు కదా, ఇంకా 6 డేస్ ఏమో 21 డేస్ తిరుగుతా అన్నాడు. 6 డేస్ ఉందనుకుంటా. ఈరోజుకి 14 డేస్ 15 డేస్ అయింది. సో ఇంకా 6-7 డేస్ అయితే ఉంది. ఏదో ఎత్తున్నా మర్చిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఎట్లా నాకు పీరియడ్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా మళ్ళీ బొంతలు వండుకోవాల్సిందే. సో వీళ్ళు నాన్ వెజ్ బంద్ చేసారు కాబట్టి లాస్ట్ వీక్ అయితే బొంతలు విండలే. అంతకుముందు 2 వీక్స్ బొంతలు వండుకున్నా. వీళ్ళు నాన్ వెజ్ బంద్ చేసేసరికి మొన్న బొంతలు విండలే. ఇప్పుడు మళ్ళీ నాకు పీరియడ్స్ వచ్చినాయి కాబట్టి సో నెక్స్ట్ వీక్ చేసుకోవడానికి బొంతలు పిండాలి. వాషింగ్ మిషన్ వండుతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ ఎండవు, ఎండలు వర్షాకాలం కదా, ఈ ఎండవు అది ఒకటి మెయిన్ బాధ. ఆ రోజు కాలం అయితే వేసిన వెంటనే ఎండుతాయి, కానీ వర్షం కాలం కదా బట్టలు వేయడానికినే కష్టం. ఒక్కోసారి ఇంట్లో వేసుకొని రాత్రి అంతా పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్యాన్ వేసి. ఇంకా బొంతలంటే ఇంకా కష్టం, ఇదొకటే ప్రాబ్లం. తిన్నారా? అన్నం తిన్నారా? ఏ లడ్డుగాని కారణే ఉన్నాం మనం. హోంవర్క్స్ గురించి చెప్తాడు అటు చూడండి. హోంవర్క్స్ ఆడ పెట్టుకొని మరీ ఊరికిండు. ఒకటి రాసిండు, ఇంకొకటి రాసిండు లేదు. నిన్ననేమో రేపు సండే రాస్తామని అట్లా వదిలేసిండు. ఈరోజు రామంటే ఆడకు ఊరికిండు. మళ్ళీ తెలియదా? ఈ టైంకి ఫోన్ చేస్తావా? తిని పడుకునే టైంకి. హోంవర్క్స్ ఉన్నాయని భయమే లేదు చూడండి. మా విన్నగాడు వచ్చే తన హోంవర్క్ రాసుకునే పెట్టేసుకుని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఉన్నాయి అంతే. సో దబ్బా చేసేసుకుంటూ
నాకు ఇక ఈ బ్యాగ్ కూడా లేపడానికి వస్తలేదు, చెయ్యి ఇక్కడ బాగా నొప్పిస్తుంది. ఇక్కడ అనేటివి ఇవి ఉంటాయి కదా, బాగా నొప్పిస్తున్నాయి. సో నొప్పి తగ్గాలని చెప్పేసి కొంచెం యోగా అంతా చేస్తున్నా. అప్పుడు చేస్తుండే, మధ్యలో బంద్ చేసిన, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. కొంచెం పెయిన్స్ తగ్గుతాయని, ఏమో నాకు తగ్గుతాయి అనిపించి స్టార్ట్ చేసిన. ఎందుకంటే నాకు అప్పుడు కాళ్ళ నొప్పులు అవన్నీ ఎక్కువ ఉంటుండే అనమాట. యోగా చేసినాక చాలా వరకు తగ్గినాయి. మళ్ళీ మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నొప్పులు ఇవన్నీ వచ్చినాక నేను ఆల్రెడీ అనుకుంటున్నా మళ్ళీ స్టార్ట్ చేయాలని. సో యోగా చేసే టైంలో కొంచెం తొందరగా లేవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ 6 అట్లా లేసి 7 లోపు యోగా, ఆ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటుండే. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పిల్లలకి స్కూల్ డేస్ ఉన్నాయి కదా, మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మధ్యలో చేస్తున్నా, ఆపుతున్నా. ఈ పెయిన్స్ ఇవన్నీ అయినాక నిన్న మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం అనడానికి మళ్ళీ పీరియడ్స్ వచ్చినాయి. నాకు యోగా చేసినప్పుడు డైలీ యోగా ఉంటుంది. ఒక 15 మినిట్స్ అది చేసుకుంటా. చాలా వరకు పెయిన్స్, కాళ్ళ నొప్పులు అవన్నీ చాలా వరకు తక్కువ ఉంటాయి. ఇక వీళ్ళు వచ్చిర్రు, హోంవర్క్స్ రాసుకున్నారు. ఇంకా దన్న మళ్ళీ టీవీ పెట్టుకుంటున్నారు. సో బీచ్ పోదాం. ఇప్పుడు అన్నం వేసుకురా అంటూ నువ్వు వంట చేయాలి. టమాటాలు ఏమీ లేకుండా టమాటాలు తెచ్చిండు. కానీ ఇప్పుడు ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేసిండే కదా, కాకరకాయ ఫ్రైస్ ఎనీ డేస్ అని ఉంటాయి. అందులో కాకరకాయ ఫ్రై కూడా ఉంటుంది, అండ్ టమాటా కర్రీ ఉంది. ఇది వచ్చేసి ఇది ఒక చట్నీ ఉంది, అండ్ ఫ్రిడ్జ్లో ఇంకొక రకమైన చట్నీ కూడా ఉంది. అదేంటంటే టొమాటో చట్నీ, కాకరకాయ ఫ్రై, వాట్ ఇస్ దిస్, ఇది వంకాయ కర్రీ, సద్దికూరలు బొచ్చడే ఉన్నాయి. ఈ కేక్స్ ఆ రోజు వాళ్ళు తెచ్చుకున్నారు కదా, లావా కేకులు, నార్మల్ కేకులు అయిపోయినాయి. ఇందులో ఇంకేం కేక్స్ ఉన్నాయో చూద్దాం. సో అందులో వచ్చేసి ఇవి 2 ఉన్నాయి, కానీ నేనైతే వీళ్ళకి పెట్టట్లేను అనమాట. ఎందుకంటే ఫుల్ కోల్డ్ అయింది. వీడికంటే ఎక్కువ వాడికి ఫుల్ కోల్డ్, ఫీవర్ కూడా అయింది. ఇప్పుడు రాగానే మళ్ళీ మందులు వేసిన, అందుకని స్వీట్లు, కేకులు బాగా మింగి తెచ్చుకున్నారు. చికెన్ లేదు, తింటలేమని చెప్తే అర్థం కాదా? కూరలు, సర్ది కూరలు చాలానే ఉన్నాయి. యాక్చువల్ నైట్ చేసిన అన్నం కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు అన్నమే తోండుతా. వేడి అన్నం, కూర. అసలు కేక్ వేయండి నీకు, బయట పెడితే అంటే కూలింగ్ తగ్గినాక తింటావా? కూలింగ్ ఉన్నా లేకపోయినా ఇయ్యను. స్వీట్లు మర్చిపోండి మీరు. నీకు ముక్కుల కాడుతుంది. రాత్రిపూట అయితే ముక్కు వేయనికనే. బయట పెట్టింది కూడా తినొద్దు, ఎట్లా వద్దు చిన్నడా. నేను అన్నం చేసి మీకు వేడి అన్నం తినిపిస్తా. పండు నీకే వేడి అన్నం కావాలంటావు కదా. పప్పు తిందు లేందిరా, నాన్న పప్పు తీసుకురామన్నా. ఏంది మురుకులా? చేస్తలే, చేస్తా. మీ టీవీ చూసుకుంటా కూర్చోండి. ఈ వాడీలో జస్ట్ ఒక గ్లాస్ ఇంకొంచెం నిండిపోతుంది. గ్లాస్ లోపల ఇట్లా వేలు పెట్టకూడదు అప్ప, లడ్డప్ప. ఇవి దాగు పట్టు ముక్కల గెలుకుంటూనే కూర్చుంటాడు. శిబిడు ముక్కు నా కొడుకు. పండు తీసి చెత్త కుండలకి ఎక్కుతా. కేక్ కనుక తిన్నామనుకో, మర్యాదగా చెప్తున్నా, తినొద్దని చెప్పినాక తినొద్దంతే. అన్నం చేసుకొని వస్తే తిందురు. అది ఫ్రై, కాకరకాయ ఫ్రై, అవి కూరలు. అవి కట్ చేస్తా పండి. అంతేనారా? నీళ్ళు తాగుడు, మూత తెరిచిపోవుడా? కాకరకాయ ఫ్రై రా ఇది. చూసుకో, కాకరకాయ ఫ్రై అది. అవన్నీ ఫ్రూట్స్ అవి. తిను, జర చల్లగా ఉన్నాయి, కొద్దిసేపు ఆగి తిను. బయట పెట్టుకో ఇవి, సరేనా? చేస్తా, జరసేపు ఆగు. అన్నీ చల్లగానే ఉన్నాయి, మీకు చల్లవి జరియ్యను. ముక్కులు నిండిపోయినాయి చీమిడితోటి,
అందుకే వద్దు పన్ను టీ తీసుకుంటే కూర్చోప, నేను అన్నం చేసుకొని వస్తాపా. చిన్నోట చాయ్ ఎందుకు తాగినవురా? ఏయ్ చాయ్ ఎందుకు తాగినావు నువ్వు? మంచిగా ఏమైనా తిన్నాడా అంటే కూడా వినలేడు. ఏమైనా స్నాక్స్ కన్నా తిన్నాడా, ఏమైనా ఫ్రూట్స్ కన్నా తిన్నాడా అంటే కూడా వినలేదు. ఊరికే మళ్ళీ ఏమైనా అవ్వాలి వచ్చిందా అవి అవి తింటామంటే నువ్వు ఎందుకు తాగినారో చాయ్? నువ్వు ఎందుకే నల్ల చిన్నోడా పోయేది? చెప్పు. నేను నీకు ఏం క్వశ్చన్ వేస్తున్నా? నువ్వు చాయ్ ఎందుకు తాగినావని అడుగుతున్నా నేను. నువ్వు లేనిపోని సమాధానాలు చెప్పకు. అడ్డు నువ్వు చాయ్ ఎందుకు తాగినావు? చాయ్ ఎందుకు తాగినావు? ఎందుకు తాగినవరా? మీ టీచర్కి చెప్తున్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా చాయ్ తాగదు చిన్నపిల్లలని చెప్పినా లేదా? నువ్వు అంటే ఇప్పుడు నువ్వు తాగి మళ్ళీ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు లడ్డు మీద మళ్ళా? కుల్ల ఆడుతున్నావు కదరా, తాగిలేనని చెప్తున్నావు మళ్ళా. చాలా ఉండాలి, నువ్వు టీవీ చూసుకుంటా కూర్చోండి. ఉండని, వాడు బాగా అబద్ధాలు నేర్చిండు, చెప్తాడు సంగతి. ఆడ చూడే ఆడ చాయ్ తాగినంట మీ ఇంటికాడ. చాయ్ తాగి మళ్ళీ వినుగాడి మీద దొబ్బుతాడు, వాడే అబద్ధాలు ఆడుతున్నాడని. మళ్ళీ అబద్ధాలు కుల్ల పచ్చి అబద్ధాలు ఆడుకుంటే నాడతలేని అంటాడు. కూరలు వంకాయ ఉంది, టమాటో ఉంది, కాకరకాయ ఉంది, పెరుగు ఉంది, అన్నం ఒకటి చేద్దునా? పప్పు అన్నది ఇస్తే అయిపోతుండే. వినుగడ వేసి పప్పు ఉంటే తింటుండే వినుగడ. వేడి అన్నం తిందాం. యాక్చువల్ టైం చూడండి, జస్ట్ 6:30 అవుతుంది అంతే. పుత్తూరు నుంచి క్లైమేట్ ఇట్లే ఉంది, కానీ వర్షం మాత్రం పడతలేదు. పొద్దున్న నుంచి ఇట్లే ఉంది, ఫుల్ గాలి ఇస్తుంది. సో జస్ట్ ఇందాకనే తినేసినాం తోమేసుకున్నాం, అంతా అయిపోయింది. సో చూడండి, తిరుగుడైంది, తోముడైంది. వీళ్ళు వచ్చేసి ఇంకా టీవీ చూస్తారు, హోంవర్క్స్ రాసేసుకోరు, అయిపోయింది. నేను వచ్చేసి బయట కూర్చోండు. టైం వచ్చేసి 8 అవుతుంది. పరిచేసేయాలి, పరిచేస్తే అయిపోతుంది. యాక్చువల్గా మధ్యాహ్నం ఒక సినిమా చూసినాం, సూర్యది దేవుడిలాగా అనమాట. అందులో సో పొలిమేరకు ఒక్కొక్క దేవుడు ఉంటాడని కోర్టు సీన్స్ ఉన్నాయన్నమాట. కోర్టు అంటే కోర్టు గురించి ఉంది అందులో. ఆ సినిమాలో ఆపోజిట్గా చేసే అతనే డైరెక్టర్ అని నేను అనుకుంటున్నా. సో అతనే అమ్మోరు అనే సినిమా ఒకటి తీసిండు, పాత అమ్మోరు కాదు, నయనతారతో తీసిండు. సో ఈ సినిమాలో ఉన్నది అతనే, ఆ సినిమాలో ఉన్నది అతనే, మేబీ అతనే అనుకుంటున్నాను అయితే డైరెక్టరు. సో ఇది సినిమా నాకు అంత ఇంట్రెస్ట్ ఇవ్వట్లే. మా హస్బెండ్ కొన్ని సీన్స్ చూసి బాగుంటుంది అంట అని చెప్పేసి పెట్టింది, కానీ నాకు అసలు ఎక్కడ ఇంట్రెస్టే ఇవ్వట్లే. కాకపోతే ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్కి ఉండి ఇతనే తీసింది ఇంకొకటి అమ్మోరు సినిమా ఉంటుంది, నయనతార ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ సినిమా, చూద్దామని చెప్పిన. సరే అని చెప్పేసి సాయంత్రం ఓపెన్ చేసిండు. ఒక 30 minutes ఏమో చూసిన, మేబీ టైం 8 అవుతుంది కాబట్టి ఇంకోసేపు ఆ సినిమా అయితే చూద్దామని అయితే అనుకుంటున్నా. నేను చాలాసార్లు చూసిన నా సినిమాని, మా ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు చాలాసార్లు పెట్టిన. సో ఇప్పుడు ఆ సినిమా అయితే చూద్దాం. మా హస్బెండ్ అసలు ఏమీ చూడలేడంట ఆ సినిమాని. సో చూస్తాం, ఎంత చూసినా ఒక ఆల్రెడీ 1/2 hour అయిపోయింది కాబట్టి మేబీ ఇంకొక 2 hours 2.5 hours మించి సినిమాలు ఉండవు కదా.
10 లోపు అట్లా అయిపోతుంది. 10 లోపు పడుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా. సో నేను రేపు పూజకి చేసుకోవడానికి వీలు కాకపోయినా మా హస్బెండ్ టెంపుల్కి వెళ్తాడు కాబట్టి ఊడ్చి చూడడానికైనా సరే మార్నింగ్ లేవాలి. ఇంకా 5 days ఉందని చెప్పినాయి కదా. సో మేబీ చూసి ఆ సినిమా చూస్తామని చెప్తున్నా లాస్ట్కి వచ్చేసి, లేకపోతే మెల్లగా రీల్స్ చూసుకుంటానే పండుకోవాలి. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.